దెబ్బ వేశారా? పిల్లలు పుట్టినప్పట్నుంచి ఎప్పుడెప్పుడు పెద్దవుతారా అని ఎదురు చూస్తుంటారు అమ్మలు. తొలిసారి పాకినా, నడిచినా వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. కానీ తర్వాతే ఎదురవుతాయి తిప్పలు. ఒక్కచోట కుదురుగా ఉంటేనా? అన్నీ చిందరవందర చేస్తారు. లాగి కింద పడేస్తుంటారు, విసిరేస్తుంటారు. పోనీ ఇవంటే సర్దుకోవచ్చు. సందుల్లో వేళ్లు పెట్టడం, మట్టి తీసుకుని నోట్లో పెట్టుకోవడం, వైర్లు లాగడం వద్దురా అంటే వింటేనా? క్షణం ఆదమరిచామంటే చాలు, ఏదో ఒకటి చేసేస్తుంటారు. వాళ్ళకి ఎక్కడ హాని కలుగుతుందోనని మన భయం. పదే పదే చేస్తోంటే విసుగు వస్తుంది. అందుకే ఒక్క దెబ్బ వేస్తాం. అలాగైనా నొప్పి భయం ఉంటుంది అనుకుంటాం. కొన్నిసార్లు ఆ తర్వాత అది చేయడానికి వెనకడుగు వేస్తోంటే హమ్మయ్య మానేశారు అని ఊపిరి పీల్చుకుంటాం కూడా. నిజానికి ఆ దెబ్బ వాళ్లపై ఎంత నెగటివిటీకి కారణమవుతుందో తెలుసా? ఏడాది తర్వాత నుంచి పిల్లల్లో మోటార్ స్కిల్స్, తెలుసుకోవాలన్న ఆసక్తి వగైరా నైపుణ్యాలు పెరుగుతాయి. ఆ క్రమంలోనే ఏవేవో చేస్తుంటారు. వద్దంటే ఏడుస్తారు. అవే మనకు అల్లరిలా తోస్తాయి. కానీ వాళ్ళకి నేర్చుకునే క్రమం. మనం వేసే దెబ్బ వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. భయాన్ని పెంచుతుంది. ఇలాగే కొనసాగితే ఏదైనా నచ్చకపోతే కొట్టొచ్చు అన్న భావన కలగొచ్చు. తల్లీ పిల్లల మధ్య అనుబంధమూ తగ్గొచ్చు. అందుకే కొట్టడం ఎప్పుడూ పరిష్కారం కాకూడదు అంటారు నిపుణులు. వాళ్ళా పని చేయకుండా తగిన ఏర్పాట్లు చేయడం, దృష్టిమరల్చడం, చేతలతో చూపించడం. ఇలా ఏవైనా చేయండి. సానుకూల విధానాల కోసం ప్రయత్నించండి. కానీ దెబ్బ మాత్రం వేయొద్దు.